ఇదో శివరాత్రి కాబట్టి చాలా ఈవెంట్స్ అయితే వచ్చాయి. ఇది కూడా ఒక ఈవెంట్. ఇది వాలీబాల్ అయితే కండక్ట్ చేస్తా అని చెప్పి మా కాడకైతే వచ్చారు. నైట్ ఫుల్ నైట్ అయితే ఆడాలని చెప్పి లైట్లు కట్టమని చెప్పారు. ఈ గ్రౌండ్ అంతా ఫుల్ గా లైటింగ్ అయితే రావాలని చెప్పారు. కథ అయితే నాటకుండా నేనైతే పైపులతో స్ట్రక్చర్ అయితే నిలబెట్టేసిన. మా క్లాత్ వేసే పైపులు అయితే దాంతో అయితే స్ట్రక్చర్ అయితే నిలబెట్టేసినాను. అది కాకుండా నెల్లూరు నుంచి మెకానిక్ అయితే ఫోన్ చేశాడు. ఇంజిన్ అయితే ఓపెన్ చేసిన వచ్చి ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి హెడ్ అయితే ఓపెన్ చేశాడంట బండికి అయితే హెడ్ అయితే పోయిందని చెప్పాడు. మొత్తం బండికి ఏ పార్ట్ ఆ పార్ట్ అంతా ఊడగొట్టేశాడు. చూడండి ఎలా ఉందో బండి ఇప్పుడు. అక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరిన ఈవెంట్ కాడికైతే వాలీబాల్ కోర్ట్ కి అయితే చూడండి పైపులకి ఎలా కట్టినాము. మొత్తం లైట్లు అన్ని చూడండి. మొత్తం ఒక పైప్ వచ్చి 8 లైట్స్ అయితే కట్టాను. మొత్తం 16 లైట్లు అయితే వేసాను. రెండు పక్కలు ఎందుకు వేసాను అంటే ఒక పక్క వేస్తే కళ్ళలో పడద్దని రెండు పక్కలు వేసిన ఆపోజిట్ అందుకే కళ్ళలో పడదని చెప్పి ఇంకొచ్చి మైక్ సెట్ కూడా పెట్టాను. 2 బాక్సులు ఒక యాంప్లిఫైర్ అయితే పెట్టాను. వాళ్ళు మైక్ లో మాట్లాడుకునే ఇక్కడ. ఇదో శివరాత్రి కాబట్టి చాలా ఈవెంట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఈ వీడియో అయితే పెడుతున్నాం ఈరోజు యూట్యూబ్ లో. రేపైతే ఇంకో వీడియో వస్తుంది. మొత్తం గుడికి అయితే లైటింగ్ చేస్తాం ఫుల్ గా. వీడియో అయితే రేపు వస్తుంది మీకు. చూడండి అంత లైట్ ఫోక్స్ ఉంది. వాళ్ళకైతే కరెక్ట్ గా సరిపోయిందని చెప్పేది వాళ్ళు. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.